శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే నిగమాంత మహాదేశికాయ నమః. ఒక క్వశ్చన్ వచ్చింది డౌట్స్ క్లియరింగ్ ఇదిలో, ఊవే అంటే ఏంటి అని. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్న వారందరికీ ముందుకు ఈ రెండు లెటర్స్ ఉన్నాయి, ఊ వే అని. ఊవే అంటే ఉభయ వేదాంత అని అర్థం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో సంస్కృత వేదాంతం, అదేవిధంగా ఆళ్వారోడ అరుళిచెయ్యల్ దివ్య ప్రబంధం, ఇది రెండు వేదాంతంను చెప్ప ఒక పద్ధతి ఉంది. దానివల్ల రెండు వేదాంతముని చదివినవారు, సంస్కృత వేదాంతం, వేదాంతం అంటే వేదం ఉపనిషత్తు మాత్రం కాదు, ఉపనిషత్తు అర్థం, బ్రహ్మసూత్రం, బ్రహ్మసూత్రத்தோட రామానుజాచార్యుడ వ్యాఖ్యానం, శ్రీభాష్యం, ఇదన్నీ చదివినవారు, అది కాలక్షేప రూపంగా చదివినవారు. అదేవిధంగా ఆళ్వారోడ దివ్య ప్రబంధంలో ముఖ్యమైన తిరువాయిమొழிకి భగవద్ విషయం అని పేరు. తిరువాయిమొழிడ వ్యాఖ్యానం, 5 వ్యాఖ్యానం ఉన్నాయి, దానికి భగవద్ విషయం అని పేరు. ఈ భగవద్ విషయం తిరువాయిమొഴి చదివి ఆ వ్యాఖ్యానంతో అర్థం చేసుకున్నవారు. అదేవిధంగా దేశీయ సంప్రదాయత్వం అంటే స్వామి దేశికుడ శ్రీమద్ రహస్యత్రయసారం, అదేవిధంగా రామానుజుడ శ్రీ గీతా భాష్యం, ఇదన్నీ సంస్కృత వేదంలో చదవాలి. ధనాచార్య సంప్రదాయం అంటే ముముక్షుపడి, అదేవిధంగా శ్రీవైష్ణవ భూషణం, ఇదన్నీ గ్రంథాలు, రహస్య గ్రంథాలని కాలక్షేపం చేసిన వారు. ఇదన్నీ చేసిన వారికి ఉభయ వేదాంత అధికారి అని పేరు. సో ఉభయ వేదాంతం అంటే సంస్కృత వేదాంతం, ఋగ్యజు సామధర్వణం, అదేవిధంగా ద్రావిడ వేదాంతం, ఆళ్వారు దివ్య ప్రబంధం, ఇదన్నీ తెలుసుకున్న వారికి, అర్థంతో తెలుసుకున్న వారికి ముందుకు ఊవే ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యుడు అని పేరు పెట్టి ఊవే అని పేరు. ఊవే అని 2 లెటర్సు ఆ స్వామివారోడ పేరుకు ముందుకు వస్తుంది. శ్రీమదే రామానుజాయ నమః.